హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్సుల్. ఈ రోజు అయితే పేరపాలెం బీచ్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడ ఆంగ్వేశం గుడి అనేది కడతాం జరిగింది. మనకైతే చాలా బాగా కట్టారు. ఆంగ్వేశం గుడి అనేది చాలా హైట్ గా కూడా ఉంటది. 40 అడుగుల హైట్ అనేది ఉంటది. మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను. అలాగే మన ఛానల్ కొత్త కొట్టిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి చుట్టూరు ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కడ అనేది ఆంగ్వేశం గుడి అనేది కడతాం అనేది జరగలేదు. ఓన్లీ పీరపాలెం బీచ్ కూడా కొద్దిగా ఎదరకొత్తే కనపడుతుంది. మనకి చాలా గుళ్ళన్నీ కట్టారు. దగ్గరగా 3-4 గుళ్ళన్నీ ఉన్నాయి. ఒక దగ్గరగా నేను మొన్న అప్లోడ్ చేసాను చూడండి. నేను చాలా గుళ్ళు అన్ని గుళ్ళు కవర్ చేశాను. నేను మొత్తం ప్రతి గుడి వీడియో అప్లోడ్ చేశాను. మీరు మొత్తం చూసి కామెంట్ చేయండి వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడైతే మనం లోన్కి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. స్కిప్ చేయొద్దు, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మనం చూసారు చుట్టూరు ఎంత బాగుందో మనకి గార్డెన్ కట్టేది అంటేనే. ఇప్పుడైతే లోన్కి అయితే వెళ్దాం. మనకి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎప్పుడు తీసుంటుందామని జరుగుతుంది అక్కడ అయితేని. మనకి చూసారా ఎంత అందంగా ఉందో మనకి ఇక్కడ పైన ఆర్చి కానీ చూసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఇది అంతానే. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అనేది ఉంది ఒకటి, మీకు అది కూడా చూపిస్తాం జరుగుతుంది. మనకి చిన్న చిన్న మండపాల టైప్ ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ చాలా బాగా కట్టారు ఇది అయితేనే. చూసారా మనకి ఇప్పుడైతే గేట్ ముసేసి అయితే ఉన్నాయి. మనకి కార్తీక మాసంలో చాలా జనం అనేది వస్తారు. మనకి ఖాళీ అయితే ఉండవు గుళ్ళు అనేవి. అదే పీరపాలెం బీచ్ కార్తీక మాసం కాబట్టి ఇంకా జనం అనేది క్రౌడ్ అనేది బాగా ఎక్కువగా ఉంటారు. మనకి పోలీసులు కానీ వీళ్ళందరూ బాగా సెక్యూరిటీలు ఉన్నారు ఎక్కువ. చాలా డేంజర్ గా ఉంది బీచ్ అయితేనే. చూసారా మనకి ఆంగ్వేశం గుడి ఇది అయితేనే. ఆంగ్వేశం గుడి ఇది అయితే మీరు లోన ఏ దేవుడు చూసి కామెంట్ చేయండి. మొత్తం గేట్లు అయితే మూసేశారు. మనకు మండపం కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా కట్టారు ఇది అయితేనే. మనకి గేట్లు కానీ ఇదంతా స్విచ్ ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి. ఇలాంటి ఇంకో 2 అయితే ఉన్నాయి. ఆ 2 కూడా చూపించి ఇప్పుడు మనం పైకి వెళ్ళిన చూపిస్తాం జరుగుతుంది మీకు అయితేనే. చాలా బాగుంది చూస్తున్నారు కదా. మనం చూస్తుంది ఎలాగ ఉండిపోవాలనిపించేస్తుంది. ఆంగ్వేశం గుడి అంత బాగుంటది మనకి బొమ్మ చూస్తానికి అయితేనే. చాలా హైట్ గా కలర్ గాని అదొకటి. ఇక్కడ అయితే మనకి చుట్టు ప్రాంతాలు చాలా చల్లగా ఉంటది గాలి అనేది. ఇప్పుడైతే మనం పైకైతే వెళ్దాం. పైకైతే వెళ్ళే ముందు 2 అన్నీ ఉన్నాయి, మీకు అవి కూడా చూపించి కవర్ చేసి అప్పుడు పైకైతే వెళ్దాం. ఈ తులసి మొక్క చాలా మందికి తెలుసు కదా, ఇంటికాడ అయితే పెట్టుకుంటారు. గుమ్మ ఎదురుగా పెట్టుకుని పూజలు అయితే చేస్తూ ఉంటారు. మనకి చెట్టు స్మెల్ కూడా చాలా బాగుంటది. చాలా మంది తెలిసే ఉంటది. మీరు ఎవరైనా పూజలు చేసే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకేమైనా టెంపుల్స్ అవి ఉంటాయి కదా మీకు తెలిసినవి, అవి కూడా కామెంట్ చేయండి. మీకు మొత్తం అయితే తీసి కూడా అప్లోడ్ చేస్తాం జరుగుతుంది. చూసారా ఇదొకటి ఇంకోటి మండపం అనేది. లోన్ ఏదేడో చూసి కామెంట్ చేయండి మీరు అయితేనే. నాకు అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతి దేవుడిని నేను తెలుసుకుంటాను. మనం చాలా గుళ్ళు అన్ని తీసాను నేను అయితేనే. ప్రతి గుళ్ళు చాలా బాగున్నాయి. వీడియోస్ చూసి కామెంట్ చేయండి వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటనేది మన ఛానల్లో. చూసారు మనకి చుట్టు ప్రాంతాల్లో అయితే ఎంత అందంగా కడతామనేది జరగలేదు ఆంగ్వేశం గుడి అనేది. ఓన్లీ ఇక్కడ పీరపాలెం బీచ్ కూడా అయితేనే కట్టారు. చూడండి మనకి మండపం అనేది ఎంత అందంగా ఉందో. చిన్నగా కట్టినా కానీ మనకి కలర్ఫుల్ గా బాగా కాంతుంది కదా. ఇప్పుడైతే మనం సైడ్ అయితే ఇంకోటి అయితే ఉంది, అది కూడా కవర్ చేసి అప్పుడు పైకి వెళ్ళి మీకు మొత్తం చుట్టూ ప్రాంతాలు చూపిస్తాం అనేది జరుగుతుంది. చూడండి మనకి ఆర్చ్ అనేది పైన ఎంత బాగుందో. అది అయితే మనకు వర్షం వచ్చినప్పుడు అయితే తడిసిపోకుండా కొద్దిగా అనేది మనకు షెడ్ అనేది వేస్తాం జరిగింది సైడ్ కూడానే. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. మనకి చుట్టూ ఎంత చూసుకుంటే మొత్తం చెరువు చోట్ల ఉంటాయి చుట్టూరిని. చూసారు ఇదైతే వినాయకుడు. ఇదైతే చాలా అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి 90% తెలుసు అందరికీ వినాయకుడు అని. మనకి మండపం కానీ ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది. ఇది కూడా కలర్ఫుల్ గా భలే ఉంది. మనకి డిజైన్ అనేది పైన కొద్దిగా అనేది మారటం అయితే జరిగింది. మీరు గమనించలేదు కామెంట్ చేయండి. మనకు వర్షం అనేది తెలిసిపోకుండా షెడ్ అనేది ఉన్నంత చెప్పాను కదా, ఆ షెడ్ అనేది ఇదే. చూసారా ఎంత అందంగా ఉందో మనకి అయితే ఇక్కడ అయితేనే. మనకి చుట్టూరు చూస్తుంటే ఇక్కడ టైల్స్ దేవుడి బొమ్మలని అతికిత్తమని జరిగింది. చాలా మంది ఇంటికాడ కూడా ఇలా అతికిస్తారా, మీ ఇంటికి కూడా అతికిచ్చలేదు చూసి కామెంట్ చేయండి. చాలా మంది హిందూస్ అయితే అతికిస్తారు. చాలా మంది ఫొటోస్ గట్టా మనకి ఏదో ఒకటి అంటిస్తాం జరుగుతుంది గేట్ పక్కన అనేది. మనకి చాలా జనం అనేది వస్తారు. క్లౌడ్ అనేది బాగా క్లియర్ అయిన తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాం జరుగుతుంది. ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే వెళ్దాం. చూసారు మనకి పైన అనేది
ఒక అంకుల్ గారు అయితే శుభ్రం చేస్తున్నారు అక్కడ అయితేని ఆంజనేయ విగ్రహం చూసారా చాలా బాగుంది మనకి అయితేని గద కానీ ఇదంతా చూసుకుంటే దాదాపుగా ఒక 40 అడుగుల హైట్ అనేది ఉంటది ఇది అయితేని చూసారా మనకి ఎంత బాగుందో కలర్ఫుల్ గా మనకి 30 సంవత్సరాలు అయింది కానీ ఒక చెక్ అనేది చెరగలేదు మనకి పెయింటింగ్ గాని సిమెంట్ గాని ఎలాగున్నది అలాగే ఉంది చూసారా మనకి అది దాని కింద అనేది ఉంది చిన్నది దేవుడి కింద అయితే పెట్టడం జరిగింది ఇది ఏంటో కామెంట్ చేయండి మీరు చూసి అయితేనే చాలా బాగుంది ఇది కూడాని మనకి గేట్ అనేది ఇప్పుడైతే ఎత్తమనేది జరిగింది జనం అనేది వస్తున్నారు చాలా మంది దండం పెట్టుకుని వెళ్తారు మనకి మొత్తం ఇక్కడ దగ్గరగా 3 గుళ్ళన్నీ ఉన్నాయి 3 తీసాను 3 చూసి కామెంట్ చేయండి 3 అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో అయితేనే మనకి ఫాస్ట్ గా అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అందరికన్నా ముందు అయితే వస్తుంది మార్నింగ్ 7 AM కల్లా వస్తుంది మీకు నోటిఫికేషన్ చూడండి మంచి మంచి కంటెంట్స్ ఉండే వీడియోస్ అయితే వస్తున్నా టెంపుల్సే కాదు ఇంకా చాలా అయితే తీస్తాను చర్చిలు కానీ మంచి లొకేషన్స్ ఉంటాయి కదా అవన్నీ తీర్థం జరిగింది అన్నవరం అన్నవరం ఒకటి మొత్తం ముచ్చలపల్లి ఇవన్నీ మొత్తం అంతా తీసాను అవంతా చూసి కామెంట్ చేయండి అలాగే పోరవరం ప్రాజెక్ట్ కూడా చాలా మందికి చూ చూడలేరు ఎందుకంటే మనకి అక్కడ సిబ్బంది అని ఉంటారు అక్కడ వాళ్ళు అయితే వెళ్ళకుండా ఉంటారు అక్కడ సిబ్బంది అప్పుడు వర్షాల కారణంగా మొన్న అయితే వెళ్ళనివ్వలేదు దాని గురించి మీకు మొత్తం అయితే పర్మిషన్ అడిగి అలాగెళ్ళి చూపించాను మీకు అయితేనే ఆ వీడియో చూసేలేదో కామెంట్ చేయండి ఎల్లుదారిలో చాలా చేశాను నేను అయితేనే బ్రిడ్జిలు కానీ ఇవన్నీ అవన్నీ అప్లోడ్ చేశాను వీడియో చూసి కామెంట్ చేయండి చుట్టూరు చూసారు మనకి చుట్టూ ప్రాంతాల్లో చాలా బాగున్నాయి అయితే కొబ్బరి చెట్లు చెరుకు చెట్లు మనకి ఎక్కువ చూసుకుంటే చెరుకు చెట్లు ఇవే ఉంటాయి మధ్యాహ్నం కనుక భోజనం యొక్క చేత బలు చల్లగా ఉంటది ప్రశాంతంగా అయితేనే చాలా మంది అయితే ఇక్కడ భోజనం అనేది చేతం జరుగుతుంది ఇంటికదా వండుకొని తెచ్చేసుకుని లేకపోతే బయట నుంచి కానీ ఫుడ్ కానీ తెచ్చుకుని ఇక్కడ అయితే తినటం జరుగుతుంది చెరువు చోట్లని మీరు కూడా ఎప్పుడైనా ఈ బీచ్కి అయితే వచ్చుంటారు లేదో కామెంట్ చేయండి చాలా మంది చెరువు చోట్ల వస్తేనే బీచ్ వచ్చేసింది అనుకుంటారా మా ఆవిడ కూడా అదే అన్నాడు ఇందాక దాని గురించి మీరు ఎవరైనా ఎప్పుడైనా అలాగ అనుకున్నారా లేదో కామెంట్ చేయండి ఒకసారి నేను కూడా తెలుసుకుంటాను నేను కూడా 2-3 సార్లు అలాగే అనుకున్నాను తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది మొత్తం అంతా బీచ్లు ఇవన్నీ తిరిగి మనకు చూసారు చుట్టూ ప్రాంతాల్లో ఎంత ఎంత సలహా ఉంటదంటే మనకి ఎండకున్నా గానీ మనకి ఎండ అనేది తెలీదు అంత బాగుంటది ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా పేరపాలెం బీచ్కి కానీ ఎక్కడికైనా వచ్చిండే కామెంట్ చేయండి చూసారు ఫ్రెండ్ మనకైతే లొకేషన్ గట్టి అని అంత అద్భుతంగా ఉన్నాయి మనకి ఇలాంటి లొకేషన్లు అని ఎక్కడ కనపడి ఓన్లీ బీచ్లు కూడా ఉంటాయి మీకు స్టార్టింగ్ లో గది అనేది చూపించాను కానీ గది గురించి చెప్పలేదు కదా గది అనేది చూసారా ఎంత అద్భుతంగా ఉండేది అనేది సిమెంట్తోనే కట్టారు ఇంటే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉండేది కామెంట్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్ నెక్స్ట్ వెళ్దాం బై